ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పు ఎవరికి కనబడకుండా కప్పుకొని ఈసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం కదా. మరి ఎవరైనా మన సహోదరుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు అది ఏలెత్తి చూపించి వాళ్ళని పాయింట్ అవుట్ చేసి బట్టే వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటే అవతల వ్యక్తి అనుకుంటాడు కదా, నేను మారదాం అనుకున్నా కానీ నన్ను మారనివ్వట్లేదని బాధపడతారు కదా. దేవుని నామానికి మహిమ కలగాలంటే క్షమించాలి, మన సహోదరులను క్షమించాలి, చేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మనల్ని చేర్చుకున్నట్టు చేర్చుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. మీరు ఇంకనూ పాపులై ఉండగా ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. అంటే మనం తప్పు చేస్తామని తెలిసినప్పుడే ఆయన మన కొరకు మరణించాడు. 2000 సంవత్సరాల క్రితం అంటే మనం ఎవరూ పుట్టలేదు కదా. మనం చేసే పాపం కోసం ఆయన చనిపోయాడని మనం నమ్ముతున్నాం కదా. అంటే మనం ఇంకా పుట్టక ముందే మన పాపములు, మనం చేయబోయే పాపం విమోచించబడ్డాయని నమ్మాం కదా. అలాంటప్పుడు తెలిసే మనల్ని ద్వేషించారు, తెలిసే మనకు వ్యతిరేకంగా నడుచుకున్నారని తెలిసినా కూడా ప్రేమించగలిగితే, అంటే మనకు వారికి వ్యత్యాసం ఉందని తెలిసే ప్రేమించగలిగితే దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. బంధాలు బలపడతాయి, క్షమాపణలో అంత శక్తి ఉంది. అందుకని ఆయన మనలను తన ప్రేమతో జయించాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండి దేవుని నామానికి మహిమ కలిగించే వారిగా ఉందాం. గాడ్ బ్లెస్ యు.